మై ఛానల్ వారు అందరూ ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వ్లాగ్ ఏంటి అని అనుకుంటున్నారా? మా పెద్దమ్మాయి నేను అయితే ఇప్పుడే టైలర్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి బ్యాగ్ తీసుకుని. అంటే మా పాప బర్త్డే వస్తుందన్నమాట. దాని గురించి అని చెప్పి డ్రెస్ కొంచెం లైట్గా హ్యాండ్స్ దగ్గర అక్కడ ఆల్టర్ చేయించుకోవాల్సింది ఉంది. సో డ్రెస్ ఏంటి అన్నది రివీల్ చేయట్లేదు. మా బుడ్డిగాడు అయితే మాత్రం రావట్లేదు. వాడు వాళ్ళ అక్క కోసం సర్ప్రైజ్ గిఫ్ట్లు ఏవో తయారు చేస్తున్నాడు. మమ్మల్ని అయితే లోపలికి రానివ్వట్లేదు. మేము ఇద్దరం హాల్లోనే కూర్చున్నాం కదా నాని. ఏం చేస్తున్నావు అక్క బర్త్డేకి? చెప్ప ఇదిను మా అక్క వాళ్ళ పాప కలిసి చేస్తున్నారు అనమాట. బాబు కూడా. సో ఇంకా బయలుదేరి వెళ్తున్నామండి. మా సహస్ర బర్త్డే రాబోతోందనమాట. ఎప్పుడు ఏంటి నా రెగ్యులర్గా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది. గెస్ చేసి ఒకవేళ తెలిస్తే కనుక నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నామండి. మేము టైలర్ దగ్గరికి వెళ్తామన్నమాట. రండి తల్లి. చిన్నాడు నేను అక్క వెళ్ళొచ్చేస్తామైతే. ఓకేనా? సరు అన్నీ చెప్పు టైలర్కి. ఓకేనా? నీకేమేమి కావాలి? మేము వెళ్ళామా మరి? అదేంటి రానన్నావు కదా. మేమిద్దరం వెళ్దాం అనుకున్నాం కదా. సరేరా. ఇలా ఉంటుంది మా చిన్నదంతా. అయినా మా చిన్నది ఉండడమే బెటర్ అండి. కొంచెం వీడియో తీసి పెడుతుంది కదా నాని. అలా అని కాదులేండి. మా పెద్దమ్మ ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట. అది బయట వీడియో తీయాలంట. అమ్మా వాళ్ళు చూస్తున్నారమ్మా, వీళ్ళు చూస్తున్నారమ్మా అంటుంది. ఇది చిన్నది అలా కాదు, ఫుల్ డైనమిక్. ఎవరున్నా సరే కెమెరా ఆన్ అంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను కూడా బయట అంత ఇదిగా తీయలేనండి. మా అమ్మగారు అయితే ఫుల్గా కుమ్మేస్తుంది, మొత్తం అన్నీ కవర్ చేస్తుంది అనమాట. సరేలేరా అమ్మ, దా మరి కిందే ఉన్నాయి కదా చెప్పులు. సరే పదండి వెళ్దాం. సరే వెళ్తున్నామండి. వెళ్ళాక అక్కడ షాప్లో వీడియో షూట్ చేస్తాం. ఒకవేళ వీలు పడితే. మా అమ్మగారు అయితే ఎట్టి పరిస్థితుల్లో తీస్తుంది రెండు. ఒకవేళ నాకు కుదిరితే తీస్తా, కుదరకపోతే తీయలేను. ఓకేనా? వేసుకోగలవా? ఓపెన్ అంటే తనకు వేయడం అది ఇది రాదంటే వెనకాల జిప్పు పెట్టాలి. ఇంకా ఇంటికెళ్ళక చూసుకో ఒకసారి. అంత కంఫర్టబుల్ లేదంటే కాదమ్మా, చేయించుకునే కూడా కాదు. ఇప్పుడు వచ్చామండి ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళి. అలాగే మా వారు కూడా కాల్ చేశారు, బయలుదేరిపోయారట, వచ్చేస్తున్నారు మా ఆయన కూడా. సో ఇంక ఇప్పుడే వచ్చామండి. కొంచెం రిఫ్రెష్ అయ్యి మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మా పెద్దమ్మాయి అయితే నూడిల్స్ చేస్తుందండి, ఇప్పి నూడిల్స్. మా చిన్నాడేమో తినడానికి రెడీగా ఉన్నాడట. చిన్న నువ్వు హెల్ప్ చేయలేదా అక్కకి? ఎందుకని? ఎప్పుడు చేస్తావుగా. అంటే ఇప్పుడు ఇవాళ చేయాలనిపించలేదా నీకు? ఇక్కడ మా పెద్దమ్మాయి అయితే నూడిల్స్ చేస్తోందండి, ఇప్పి నూడిల్స్. ఈసారి వెరైటీగా ఇప్పి నూడిల్స్లో ఇవి ఇచ్చారు, టాపింగ్స్ అట, స్పెషల్ టాపింగ్. మీకు ఎవరికైనా ఇలా వచ్చాయి ఏమైనా ప్యాకింగ్స్? ఇవి ఎలా ఉంటాయంటే ఇవాళ ట్రై చేయాలి ఒకసారి. స్పెషల్ టాపింగ్ అట, యాడ్ బిఫోర్ సర్వింగ్ అని వచ్చింది. సో ఇది చేస్తామన్నమాట ఇప్పుడే. ఇక్కడ మా పెద్దమ్మాయి నూడిల్స్ చేస్తుందని చూపించాను కదండి. ఇంకా నూడిల్స్ కంప్లీట్ అయిపోయాయి అనమాట. ఇద్దరు కూర్చొని తింటున్నారు. సో ఇక్కడ మా పెద్ద పాప కూర్చుంది, అది దాని పర్మనెంట్ ప్లేస్ అనమాట. ఇక్కడ మా బుడ్డిది కూర్చుంది కదా అమ్మగాడు, అది దాని ప్లేస్. తింటోంది, కాలిపోయినట్టుంది నోరు, అయినా కూడా ఆకలి మీద ఉన్నట్టుంది పిట్ట, గబగబా తినేస్తోంది. సో ఇంకా ఎందుకు ఇక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే, వీళ్ళు ఇక్కడ గుప్పడంత మనసు సీరియల్ చూస్తున్నారండి. అదేంటి ఎప్పుడుదో సీరియల్ కదా ఇప్పుడు చూస్తున్నారు అనుకుంటున్నారా? వాళ్ళకి చాలా ఇష్టం అండి. ఇది 3rd టైం అనమాట వాళ్ళు మళ్ళీ ఆ సీరియల్ ఫస్ట్ నుంచి చూడడం. అంత ఇష్టం వాళ్ళకి. రిషి ఫ్యాన్స్ అనమాట ఇక్కడ, రిషి వసు ఫ్యాన్స్. సో ఇక్కడ మా పెద్దమ్మ తింటుంది. ఇంకా నేనైతే పాలు స్టవ్ మీద పెట్టానండి. అక్కకి నాకు అమ్మకి స్ట్రాంగ్గా కాఫీ కలుపుదాం అని చెప్పి పాలైతే కాస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పి అయితే చేసేసుకున్నారు కదా, ఇంక కవర్స్ అన్నీ అక్కడే ఉండిపోయాయి. మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసుకోవాలి. ఇంకా నైట్ ఏకంగా ఒకసారి చేద్దాంలే అన్నట్టు పక్కకు పెట్టాను. ఇంకా స్ట్రాంగ్ కాఫీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ ఈ వీడియో ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తున్నానంటే, చెప్పాను కదా టీవీ ఆన్లో ఉంది, మళ్ళీ మ్యూజిక్కి కాపీరైట్ పడుతుంది కదా అన్నట్టు నేను ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మిగిలిన వీడియో అంతా కంటిన్యూ అవుతూ ఉంటుంది నార్మల్ వాయిస్తో, చూసేయండి.
ఇవాళ అయితే వంకాయ ఆలుగడ్డ కర్రీ చేస్తున్నానండి. ఎందుకు ఈసారి వంకాయలు అసలు చాలా టైం పడుతుంది ఉడకడానికి. మామూలుగా అయితే బాగానే ఉంటాయి, ఈసారి తెచ్చినవి ఎందుకో ఇట్లా ఉన్నాయి. బట్ చూస్తూ పాడేయలేం కదా, ఇంక అందుకోసమని చేస్తున్నాను అనమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ టైమే ఎక్కువ పడుతుంది. సో ఇంక ఇప్పుడు పోపునైతే వేసేస్తానండి. కొంచెం వెనక్కున్నానే వండి పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. చిన్నడే వీడియో తీస్తుంది అనమాట. నాకు పెద్ద వీడియోగ్రాఫర్ ఎవరంటే మా అమ్మగాడే. వద్దు, వేడిగా ఉంటుంది, వేడిగా లేదమ్మా ఇప్పుడు ఉంటుందమ్మా. సో బండిలో ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదండి. తర్వాత పోపు దినుసులు వేసేసుకోవాలన్నమాట. వేసే జాగ్రత్త అదే మరి ఆయిల్లో వేయాలి. సర్లే నేను జరుపుతాలే. వద్దు అని ఉండు ఒక నిమిషము. జరుపుతా, నువ్వే జరుపుతాండి. ఆ చిటపట్లు ఆడిన తర్వాత వంకాయలు ఆలుగడ్డలు వేసేసుకుని లైట్గా సాల్ట్ పసుపు వేసి మూత పెట్టాలండి, నీళ్ళ మూత. ఇదిగోండి చిటపట్లు అయితే అయ్యాయి. పోపు అయితే చిటపట్లు ఆడుతుంది కదండి. ఇప్పుడు మనం ఫస్ట్ వంకాయలు వేసుకోవాలి. వద్దు నాని చేయి కాలుతుంది, చెప్పిన మాట విను. వెనక్కి జరుగు. పిల్ల వినదండి అసలు, నవ్వుతాను చూడు. లేవు ఒకసారి సరిపోయిన 4 వేస్తాను అయితే. ముక్కలు అయితే వేసుకున్నాక పసుపు ఉప్పు వేయాలి. అన్ని వంటలు నేర్చేసుకుంటున్నాం, చిన్నది కూడా. మా పెద్ద పాపకైతే ఆల్రెడీ వచ్చు. ఈ చిన్నది వీడియోతో పాటు నాతో పాటు ఉండి వంటలు కూడా నేర్చుకుంటుంది. నాకు కూడా ఈజీ కదండి వంటలు నేర్పించడం, ఇంకప్పుడు పిల్లకి కదమ్మా. ఇప్పుడు పసుపు వేయాలి. టర్మరిక్ తర్వాత సాల్ట్ వేయాలి. 1 స్పూన్ అమ్మ. సరే 1 స్పూన్ సాల్ట్. తర్వాత కలుపుకొని అమ్మా. ఇప్పుడైతే మరి ఇట్లా కలిపేటప్పుడు కింద పడితే ఏం పడదు, జాగ్రత్తగా కలుపుకోవాలి. ఓకే. ఇప్పుడు నీళ్ళ మూత పెట్టేసుకోవాలండి. నీళ్ళ మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. మధ్యలో కలుపుతూ ఉండాలి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది, చూస్తూ ఉండండి. కూర అయితే ఉడికిపోయిందండి. ఇంత టైం పట్టిందో అసలు ఉడకడానికి. చెప్పాను కదా వంకాయలు అసలు చాలా ఇదిగా ఉన్నాయని చెప్పి. చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో మనం ముంచేమ్మా ఇందులో మనం కారం వేసుకోవాలండి. అలాగే ఇందాక కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కలిపేసుకోవాలండి. పట్టుకోవాలా? దగ్గరికి పెట్టమ్మా కొంచెం. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో కూర. బాగా కలుపుకోవాలి. ఆల్రెడీ అడగంటేసిందండి, చెప్పాను కదా చాలా టైం పట్టిందో తెలుసా అసలు ఈ కూర ఉడకడానికి. చాలా టైం పట్టిందండి. బట్ ఇంకా ఈసారి వంకాయలు ఎందుకు వస్తాయంటే అసలు బాగోదండి, లేదంటే ఎప్పుడు బాగా వచ్చేది. ఈసారి సరిగ్గా రాలేదు. ఇంకా కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ ఆగి మనం ఇంకా బంద్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా వంకాయ ఆలు కూర. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి.
చూశారు కదండి ఈరోజు బ్లాగ్. అలాగే నేను వంకాయ ఆలుగడ్డ కూర ఇలా చేస్తానో చూశారు కదా. మీకు కూడా ఈ ప్రాసెస్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏం లేదు, సింపుల్ ప్రాసెసేనండి. నేను చెప్పాను కదా ఆల్రెడీ మీకు, నేను డైలీ బ్లాగ్స్ చేస్తాను కదా, అందులో ఎవ్రీడే నేను చేసే రెసిపీస్ షేర్ చేస్తానని. ఏదో నాకు వచ్చినా నేను మీకు చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి, ఓకేనా. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అలాగే నేను ఎప్పుడు చెప్తాను కదా, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగ్ టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే చూసేయచ్చు. ఓకేనా. అలాగే త్వరలో మనం 6K ఫ్యామిలీ అవ్వబోతున్నాము. మీ అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తే కనుక 6K ఫ్యామిలీ అయిపోతాం మనం, ఓకే. ఇంకా ముందు వీడియోలో చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే వస్తాయండి, ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ వస్తాయన్నమాట. నా లైఫ్ లేటెస్ట్ అప్డేట్స్ అవన్నీ వస్తాయి. కంపల్సరీ స్టే ట్యూన్ టు వాహ్వారు. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఓకేనా. అస్సలు మిస్ అవ్వద్దు. చాలా ఇంట్రెస్టెడ్ అప్డేట్స్ అండ్ ఇంట్రెస్టెడ్ బ్లాగ్స్ అయితే రాబోతున్నాయి, ఓకేనా. ఏంటన్నది నేను మీకు ముందు వీడియోలో అయితే రివీల్ చేస్తాను. అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా. మిస్ అవ్వద్దు. ఈ వీడియో అయితే ఇంతేనండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు వాహ్వారు. బాయ్ బాయ్ బాయ్.